గ్రామ వికాస్ ఆధ్వర్యంలో గోపూజ, భూ సుపోషణ, గోవుల్ని పూజించడం, గోవు ఆధారంగా వ్యవసాయం చేయడం అనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ శ్రీరాములు గారు, ఆయన 100 బస్తాలు పండాల్సి వస్తే 50 పండితే ఎక్కువరా అంటున్నారు. అవి అమ్మితే సరైన సమయానికి అమ్ముడు పోతే ధర ఉండదు. చివరికి మొత్తం లెక్కేసుకుంటే మిగిలేది బోటాబోటీగా రైతుకు ఒక కూలి మిగులుతుందేమో తప్ప ఏ రోజు కూడా రైతుకి లాభము అన్నది లేకుండా పోయింది అన్నది జగమెరిగిన సత్యం. వ్యవసాయ శాఖ మంత్రి గారు పేద వ్యవసాయం చేసే రైతుల కోసం ఎన్నో కొత్త పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. రైతు కరెంటు ఫ్రీగా ఇస్తానంటది. కేవలం 245 రూపాయలకి బస్తా యూరియా మనం రైతుకి ఇస్తా ఉన్నాం. ప్రతి పిచికారీ చేసేటువంటి వాటికన్నింటికీ కూడా రాయితీలు ఇస్తా ఉన్నాం. చివరికి పంట పండితే దాన్ని ప్రభుత్వమే చాలా సందర్భాల్లో కొంటది, లేదా సరైన గిట్టుబాటు ధర నిర్ణయించి ఇంతకంటే తక్కువ కొనద్దు అని చెప్పి వ్యాపారస్తులకు కూడా చెప్తుంది.